వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సిక్స్ సూపర్ హిట్ నేపథ్యంలో కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనంతపూర్కి అటు బీజేపీ నేతలు, జనసేన నేతలు, అలాగే తెలుగుదేశం నేతలు ఉదయం నుంచి కూడా ఉన్న పరిస్థితి. కూటమి తరఫున అసలు రేపు జరుగుతున్న సభ సక్సెస్లో బీజేపీ రోల్ ఎంత ఉందో కూడా నాగభూషణ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈ సభ సక్సెస్లో ఓన్లీ తెలుగుదేశమే కాదు, బీజేపీ, జనసేన సక్సెస్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ బీజేపీ రోల్ ఎంత ఉంది ఈ సక్సెస్లో అంటే మీరేమంటారు? ఇవాళ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. కానీ జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దాన్ని చంద్రబాబు నాయుడు ఒక ధైర్యంగా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం మొదలుపెట్టింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో కేంద్రం 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపన చేయడం, 1,20,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి కాక ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రైవేటైజేషను స్టీల్ ప్లాంట్ అన్నారు, దానికి 11,500 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12,500 కోట్లు పోలవరానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో మొన్న గడ్కరీ గారు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి 189 కిలోమీటర్లు ఒకటి ఇచ్చారు. అదేవిధంగా బెంగళూరు టు మేదరమెట్లకి గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్ టు విజయవాడకి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే, ఇవన్నీ కూడా వస్తే రాష్ట్రం గేమ్ చేంజర్ అయిపోతుంది. కాబట్టి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేది 3 పార్టీలు కూటమి యొక్క ఒక ఐక్యతకి రాబో 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నా జగన్మోహన్ యొక్క విష ప్రచారానికి చెక్ పెడతానికే, ఇది ప్రజల్లో ఏ విధమైన స్పందన చూపించడానికే ఈ యొక్క. కానీ మీరేమో ఈ మాట చెప్తున్నారు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విఫలం చెందింది. కనీసం ఫంక్షన్స్ ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే మొత్తం డిలీట్ చేస్తున్నారు, పూర్తిగా కూడా ఎక్కడికక్కడ యూరియా సరఫరా చేయట్లేదు, మెడికల్ కాలేజీలను నెట్ చేస్తున్నారు అనే సబ్జెక్ట్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలా చూస్తున్నారు? అంటే ఇదంతా వీళ్ళు విష ప్రచారం. అంటే మెయిన్ రేట్ల గురించి. కానీ యూరియా గత 2014 నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా యూరియా కరువు రాలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఒకసారి పడటం వల్ల కొంచెం ఇదైంది తప్పితే ఇప్పటికీ కూడా వాళ్ళు కొంత ఆర్టిఫిషియల్గా సాక్షి పేపర్, అది ఒక వేస్ట్ పేపరు, జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారాన్ని రేపు తిప్పిడి కొట్టబోతా ఉన్నాం. ఇది బీజేపీ నేతలు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు కూడా సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నామని చెప్పి నాగభూషణం గారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.